ఎందుకు ఇన్ని మతాలు వదిలేసి ఇందులోకి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు? ఇంతమంది మత గురువులు ఉండగా ఎందుకు ఇంకో మతం? ఈమె యేసు ప్రభుని నమ్ముకునింది, ఈమె వేరే అల్లాని వదిలేసి వేరే దేవుణ్ణి నమ్ముకునింది కాబట్టి ఖచ్చితంగా అల్లా యొక్క కోపాగ్ని ఈమె మీద ఉంది. ఒక ముస్లిం సహోదరుడు తరిమేశాడు. జాయిన్ నిండు గర్భవతి, అప్పుడు 4 నెలల గర్భవతి అయినా సరే పగబట్టి ఒక తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయింది, చేతబడి చేసి చంపేశారు. నిండు గర్భవతి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆదాము నుండి పుట్టిన ప్రతి మనుష్యుడు పాపాత్ముడు కనుక ఎందుకు she has no hope. ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ వంశమైనా, ఎంత గోదానము, వస్త్రదానము, అన్నదానము, భూదానము, రక్తదానము, నేత్రదానము, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా, ఎంత దాన ధర్మాలు చేసినా ఏది నీకు పాప క్షమాపణ మోక్షాన్ని ఏ భాష మాట్లాడినా సరే నిత్యత్వంలో ప్రవేశించక తప్పొచ్చిన రాజులకు రాజు గురించి ప్రకటించడానికి వచ్చాను, కానీ మతం గురించి ప్రకటించడానికి రాలేదు. యాక్సిడెంట్ అయ్యి ఈ చెయ్యి విరిగిపోయింది. ఇట్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ఈయన జీవితం పతనమైపోయింది అనుకున్నారు. అందరికీ హృదయపూర్వకమన్నాడు. ఒక అద్భుతమైన సాక్ష్యంతో ముందుకు వస్తున్నాం. అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల అనేకులకి రీచ్ అవుతుంది. ఈ యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా మీరు విని అందరికీ తెలియపరచండి. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకున్నటకు ఇది మంచి అవకాశం కనుక మీరందరూ సహకరించి పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారని ప్రభు పేరట కోరుకుంటున్నాం. మీలో ఎవరైనా మంచి సాక్ష్యం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మరి అందరికీ తెలియపరచుదాం. మీ సాక్ష్యాన్ని కూడా ఈ విధంగా మరి ఛానల్లో మరి అనేకులు చూసేటట్టుగా మరి ప్రసారం చేద్దాం. కాబట్టి మిమ్మల్ని సంప్రదించండి. మా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. ఆ తాళం ఎక్కడుందో చెప్తాను. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. అది తాళం చదువుతామా? అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండుదురు. అయ్యా తమ్ముళ్ళారా, చెల్లెల్లారా, ఆన్లైన్లో చూస్తున్న సహోదరులారా, జాగ్రత్తగా చూసుకున్న. అక్షరాలను వెంబడించడం కాదు, అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. అందుకనే నేను ఆ వాక్యం చదివిన తర్వాత తండ్రి దగ్గరకు వచ్చా. తండ్రి, పేతురుకి ఇచ్చావు, నాకెందుకు ఇవ్వవు? పౌలుకి ఇచ్చావు, నాకెందుకు ఇవ్వవు? తన్ను అడుగు ప్రతి వారికి నిశ్చయంగా ఇస్తానని లూకా 11లో రాసావు కదా, నాకెందుకు ఇవ్వవు అని చెప్పి ప్రార్థన చేశా. అంతెందుకు, నిన్నగాక మొన్న ఇదిగో ఆ సుమతి అక్క, ఆమె కూడా ప్రార్థన చేస్తుంది, ఆమెకిచ్చినావు, నాకెందుకు ఇవ్వు? కాబట్టి దేవుని ప్రజలారా, నిజముగా మొరపెట్టువానికి యెహోవా సమీపంగా ఉన్నాడు. ఆ విధంగా ఒక నెల రోజులు నేను ప్రార్థన చేసి 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 ఒకే ఒక్క రోజు రాత్రి 10 గంటలకు మార్చి నెల మేడ గది పైన ఇట్లనే చీకటి ప్రార్థన చేస్తున్నా. ఏమైందో తెలుసా? ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ నా మీదికి రాచి, ఎవరు చేపెట్టి ప్రార్థన చేయలే, దేవుని ఆత్మ నా మీదికి వచ్చినప్పుడు భాషల్లో ప్రార్థన చేయడం, భాషల్లో ప్రార్థన చేసి 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 అప్పుడు పరిపూర్ణంగా రక్షణలోకి వచ్చాను. అప్పుడు బ్యాప్టిజం తీసుకున్నా, అప్పుడు ఎస్తేర్గా మార్చబడ్డాను. హల్లెలూయా. చూడండి, బ్యాప్టిజం తీసుకోగానే మీరు అందరూ అనుకుంటున్నారు, రామ్మ రా యేసు ప్రభు నవ్వుకున్నావు భలే గొప్పదని అని చెప్పి కుర్చీ వేసి కూర్చోబెట్టారు అనుకుంటున్నారా? లోకంలో మీకు శ్రమ. యేసు ప్రభు నమ్ముకున్నాను కదా అని చెప్పి ఎవడు నీకు సన్మానం చెయ్యడు. ఇప్పుడే చెప్తున్నా, యేసు ప్రభు నమ్మేసుకున్నావు కదా అని ఎప్పుడు ఎవరు
పూజలు చేయరు, ఎవరు నీకు సన్మానం చేయరు. లోకంలో ఖచ్చితంగా నీకు శ్రమ ఉంటుంది, అయినా నువ్వు ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించున్నానని చెప్పి యోహాను సువార్త 16వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు ఆ మాట. హల్లెలూయా. కాబట్టి లోకంలో ఎన్నో శ్రమలు, కుటుంబం నుండి శ్రమలు, బంధుమిత్రుల నుండి శ్రమలు. ఆ విధంగా చదువుని పూర్తి చేశాను నేను. బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వరకు పూర్తి చేశా. ఇప్పుడు ఆ శ్రమల గురించి చాలా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. సో పూర్తి చేసిన తరువాత చూడండి, 4వ సంవత్సరంలో నేను చదువు పూర్తయిన తర్వాత అందరూ అనుకున్నారు ఈమె యేసు ప్రభుని నమ్ముకునింది, ఈమె వేరే అల్లాని వదిలేసి వేరే దేవుణ్ణి నమ్ముకునింది కాబట్టి ఖచ్చితంగా అల్లా యొక్క కోపాగ్ని ఈమె మీద ఉంది అనుకున్నారు. ఈమె జీవితం పతనం అయిపోయింది అనుకున్నారు. ఈమెకి ఇంకా ఏ మేలు జరగదు అనుకున్నారు. ఖచ్చితంగా ఈమె కీడు ఎప్పుడు జరిగిద్దా అని ఎదురు చూస్తున్నారు. చూడండి, చదువంతా పూర్తయిన తర్వాత ఇక ఏ ఉద్యోగం రాదు ఈమెకు, ఇక ఈమె జీవితము వేస్ట్, ఈమెకి ఇంకా సంతానం ఉండదు, వివాహం ఉండదు, ఏమీ ఉండదని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు కీడు జరిగిద్దని. ఎందుకంటే అల్లాని వదిలేసి వేరే దేవుణ్ణి నమ్ముకున్నానని. చూడండి, చదువంతా పూర్తయిన తర్వాత ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేశా. తండ్రి, ఆకాశం నీది, భూమి నీది. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠము. ఇదిగో తండ్రి, నీవు పేరు పెట్టి నన్ను పిలుచుకున్నావు, నన్ను తలగా చేస్తానన్నావు, కానీ నువ్వు నన్ను తోకగా చేయనని చెప్పావు. ఇదిగో నేను ఉద్యోగాలకు అప్లై చేస్తున్నాను, నువ్వు నాకు విజయాన్ని ఇవ్వు. నీతిమంతుడు విడువబడుటయు బిచ్చమెత్తుకొనుటయు నేను చూడలేదు అని నీ వాక్యం చెప్తుంది. నీ వాక్యం సత్యమే కదా. నీ వాక్యం సత్యమైతే నా జీవితంలో రుజువు చేయి. నీ వాక్యం అంటుంది, అయ్యా ఇందులో ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు. ఇంకొక భూమి తయారు చేయడం సులభం దేవునికి, ఇంకొక ఆకాశం తయారు చేయడం సులభం, కానీ ఈ వాక్యంలో ఒక సున్నైన పొల్లైన మార్చలేడు. అందుకనే అందరూ వాక్యం చదవాలి, అందరూ వాక్యాన్ని విశ్వసించాలి, వాక్యం ప్రకారంగానే ప్రార్థించాలి, వాక్యం ప్రకారంగానే జీవించాలి. ఇట్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ఎన్నో పరీక్షలు రాశా ఉద్యోగం కోసము. దేవుడు ఒక గవర్నమెంట్ జాబ్ అడిగితే 2 గవర్నమెంట్ జాబులు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటు తర్వాత వివాహమైంది. వివాహమైన తర్వాత ఈమెకి సంతానం కలగరు. 5 సంవత్సరాలైనా సంతానం లేరు, సంతానం కలగరు అని ఒక గొప్ప అపోహ నా మీద నిలబడి ఉన్నది. చూడండి, నా తోటి వారందరికీ సంతానమైంది, కానీ నాకు సంతానం అవ్వలేదు. అయితే నేను తండ్రి సన్నిధికి వచ్చి ప్రార్థన చేశా. తండ్రి, ఇదిగో సృష్టిలో ఒక కొత్త ప్రాణి రావాలంటే నీ అనుమతితోనే రావాలి కదా, నీలో గొడ్డుదేది ఉండదు కదా అని ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది కదా తండ్రి. ఏకాంగులను సంసారులుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను నేను చేస్తాను అని నువ్వు చెప్పావు కదా తండ్రి అని ప్రార్థన చేశాను. అయితే 21 days ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత చూడండి, దేవుడు చివరి రోజు నాతో ఒక మాట మాట్లాడాడు. నీ దగ్గర ఏదైతే ఉందో అది మొత్తం తీసుకెళ్ళి ఫలానా సేవకుడికి ఇచ్చేయి అన్నాడు. నా దగ్గర ఉన్నది ఆ నెలసరి జీతం, అందులో ₹1 కూడా తీసుకోకుండా ఆ జీతం మొత్తం తీసుకెళ్ళి ఆ సేవకుడి చేతిలో పెట్టా. అదే నెలలో నేను గర్భం ధరించా. హల్లెలూయా. అంటే ఇది డబ్బు వలన కొనుక్కునేది కాదు, ఇది శ్రమల ద్వారా విధేయత అనేది నేర్చుకుంటాము. హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన మనుష్య కుమారుడై ఉండి కూడా శ్రమల వలన విధేయత, శ్రమల్లో కూడా దీన్ని అంగీకరించి బ్రతికే, దేవుని స్వరాన్ని అంగీకరించి దేవుడు ఏది చేయమంటాడో అదే చెయ్యాలి, ఏం చెప్పమంటాడో అదే చెప్పాలి. నీకు నచ్చింది చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు. బికాజ్ ఐ ఆమ్ అకౌంటబుల్ టు గాడ్ హిమ్సెల్ఫ్. అయితే మా అత్తమ్మ మామయ్య
వాళ్ళు అమ్మ ఊరు వెళ్తూ ఒక దూర దేశానికి ప్రయాణమై వెళ్తూ అమ్మ నీకు బాబు పుడితే ఇదిగో ప్యాంటు సొక్కా వెయ్యి, పాప పుడితే ఏంటి ఈ గౌను వెయ్యి అని చెప్పి 2 నా చేతిలో పెడితే నేను అన్న అత్తమ్మ నాకు గౌను వద్దు, నాకు ప్యాంటు సొక్కా ఇచ్చేయి, నాకు కొడుకు పుడతాడు, అతనికి ఇసాక్ అని పేరు పెట్టమని ప్రభు చెప్పాడు. మీ కళ్ళ ఎదుటే ఉన్నాడు నా కుమారుడు, అతని పేరు ఇసాక్. 9వ తరగతి చదువుతున్నాడు ఇప్పుడు. దేవుని ప్రజలారా, దేవుని రాజ్య వారసులారా, ఆ విధంగా దేవుడు నాకు కుమారుణ్ణి ఇచ్చాడు. హల్లెలూయా. ఏదైతే అసాధ్యమో అనుకుంటారో దాన్ని సాధ్యపరిచి చూపిస్తుంది ఇది. ఏదైతే జరగదు అనుకుంటారో దాన్ని, ఎందుకంటే శక్తి చేత కాక బలము చేత కాక ఇది దేవుని ఆత్మ ద్వారానే సంభవించును. హల్లెలూయా. ఆ విధంగా దేవుని ప్రజలారా ఉద్యోగం వచ్చింది, వివాహమైంది, కుమారుడు పుట్టాడు. చూడండి, ఆఫీస్లో యేసు ప్రభుని నమ్ముకున్నానని చెప్పేసి ఒక ముస్లిం సహోదరుడు, ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా, ఒక ముస్లిం సహోదరుడు, ఇక్కడ కింద మసీదు ఉంటుంది, పైన చర్చ్ ఉంటుంది. నేను ప్రతిరోజు మధ్యాహ్నము మసీదు దాటుకొని చర్చికి వెళ్ళాలి. ఒక ముస్లింగా ఉంటూ మసీదు దాటుకొని చర్చికి వెళ్ళడం, రోజు మసీదు దాటుకొని చర్చికి వెళ్తున్న క్రమంలో ఆ ముస్లిం సహోదరుడు అనుకున్నాడు, ఈ సహోదరిని ఒక కౌన్సిలింగ్ ఇప్పించాలి, ఈ సహోదరికి ఒక గొప్ప గుణపాఠం చెప్పాలి అని చెప్పి ఆయన ప్లాన్ వేసుకొని ఏం చేశాడో మొత్తం చూడండి, ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లో అంత చెడ్డగా మొత్తం రాసి టైప్ చేసి మొత్తం ఆఫీస్లో ఉన్న ప్రతి ఎంట్రన్స్లో దాన్ని అతికించేశాడు. క్యాంటీన్లోకి వెళ్తే నా గురించే, యేసు ప్రభుని నమ్ముకున్నానని. లిఫ్ట్ దగ్గరికి వెళ్తే నా గురించే, ఆఫీస్లోకి వెళ్తే నా గురించే. ఏ వాక్యం గుర్తొచ్చిందో తెలుసా? మనుష్యులు నీ మీద చెడ్డ మాటలు పలుకునేప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించుడి, మీ ఫలము పరలోకమందు అధికమవ్వును. వెళ్ళి కొట్లాడలా, కేసులు పెట్టలా, గుంపులు తీసుకొచ్చి పంచాయతీలు చేయలా. ఈరోజైతే ఖచ్చితంగా పంచాయతీలు చేసుకునే వాళ్ళేమో తెలీదు. చూడండి, ఆ విధంగా జరిగింది. ఒక ముస్లిం సహోదరుడు హేళన చేసి, ఆఫీస్లో తక్కువ చేసి, యేసు ప్రభుని నమ్ముకున్నానని చెప్పేసి తరిమేశారు. ఆఫీస్ నుండి తరిమేశారు అంటే ట్రాన్స్ఫర్ ఇప్పించాడు. నాగార్జున సాగర్కి వెళ్ళిపోయేటట్టు. నాగార్జున సాగర్కి వెళ్తే అక్కడ కూడా తెలంగాణలో ఉండొద్దు, నువ్వు ఏపీకి వెళ్ళిపో అని చెప్పేసి నిండు గర్భవతి, అప్పుడు 4 నెలల గర్భవతి అయినా సరే పగబట్టి, చాలా అట్లాంటివి చాలా ఉన్నాయి. కానీ ఒకటే చెప్తున్నా, ఎందుకు చెప్తున్నానో దాని రివర్స్ స్టోరీ కూడా ఇప్పుడు చెప్పాలి. కాబట్టి ఒక ముస్లిం సహోదరుడు తరిమేశాడు, ట్రాన్స్ఫర్ చేయించాడు, ఏపీలో తెలంగాణలో ఉండకుండా ఏపీకి పంపించేశాడు. 2012వ సంవత్సరంలో ఇది జరిగింది. ఒక ముస్లిం సహోదరుడు తరిమేస్తే దేవుడు ఎలా మార్చాడో తెలుసా? నాగార్జున సాగర్ నుండి మనుగురు తెలంగాణ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ తీసుకొచ్చాడు. ఇంకొక ముస్లిం సహోదరుడు, అతని పేరు ఆరిఫ్, జేఈఓగా పనిచేస్తాడు. అతను నిన్ననే, గత 4 రోజుల క్రితమే, అమ్మా నీ మనసు చాలా గొప్పది, అన్ని మతాల కంటే నీ మనసు చాలా గొప్పదని చెప్పి ఒక ముస్లిం సహోదరుడు అందరి ఎదుట సన్మానం చేశాడు. హల్లెలూయా. చూసారా, దేవుడు మనుషులు తరిమేసినా సరే దేవుడు నాతోనే ఉన్నాడు. శ్రమ పడిన కాలంలో దేవుడు నాతోనే ఉన్నాడు. 30 పాటలు రాశా. అందులో ఒక పాట అగాధ జలములపై అనే పాట యూట్యూబ్లో కూడా ఉంటుంది. అది షేక్ అంజు ఎస్తేర్ అఫీషియల్ వీడియోస్. ఒకానొక దినాన యాక్సిడెంట్ అయ్యి ఈ చెయ్యి విరిగిపోయింది. ఇది మతము కాదు, ఇది రాజ్యము. అది చెప్పడానికి నేను ఈ ఊరికి వచ్చాను. హల్లెలూయా. మతం కాదు. ఎందుకు ఇన్ని మతాలు వదిలేసి ఇందులోకి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు?
మతం కోసం వచ్చానా? ఈ దేవుణ్ణి తీసేసి ఆ దేవుణ్ణి ఎందుకు ప్రజలందరూ మిమ్మల్ని ద్వేషిస్తున్నారో తెలుసా? ఎందుకు ప్రజలందరూ మనల్ని ద్వేషిస్తున్నారో తెలుసా? ఈ దేవుణ్ణి తీసుకుపోయి ఇంకో దేవుణ్ణి తెచ్చుకుంటున్నావేంటి? ఆ దేవుళ్ళ తప్పేముంది? ఎందుకు ఆ దేవుణ్ణి తీసేసి ఈ దేవుని? నో, ఇది మతం కాదు, ఇది రాజ్యము. అందుకనే యెషయా గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుంది? ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండెను. 9వ అధ్యాయంలో ఉంటుంది కదా నాన్న, అది 9వ అధ్యాయం. శిశువు పుట్టెను, కుమారుడు ఆయన భుజముల మీద రాజ్యం కట్టడానికి వచ్చాడు. ఎటువంటి రాజ్యం అంటే ఎన్నటికి నీ చెదిరిపోని రాజ్యము, ఎన్నటికి నీ పడిపోని రాజ్యము, ఎవ్వరును చెదరగొట్టలేని నిత్యమైన సత్య రాజ్యం కట్టడానికే యేసు ప్రభు తన భుజముల మీద రాజ్యాన్ని తీసుకొచ్చాడు. నువ్వు దానియేలు గ్రంథంలో చదువుకుంటే, దానియేలు గ్రంథంలో పురాతన కాలంలో జరిగిన ఒక సంఘటనను చూపిస్తాడు. అక్కడ భూప్రపంచానికి వచ్చిన 4 రాజ్యాలన్నీ పడిపోతాయి. బంగారుతో చేయబడిన నెబుకద్నెజరు రాజ్యం పడిపోతుంది. వెండితో చేయబడిన ఒక గ్రీక్ సామ్రాజ్యం పడిపోతుంది. తర్వాత ఇత్తడితో చేయబడిన గ్రీసు దేశస్థుల సామ్రాజ్యం పడిపోతుంది. ఇనుముతో చేయబడిన రోమియుల సామ్రాజ్యం పడిపోతుంది. ఈ రాజ్యాలన్నీ పడిపోతాయి. పరలోకం నుండి ఒక రాయి వస్తుంది. ఆ రాయి ప్రభు అయిన యేసు ఆ రాయి మీద ఒక రాజ్యం కడతాడు. ఆ నిత్యమైన రాజ్యము, ఆ సత్యమైన రాజ్యము. ఈ రాజ్యంలోకి ఎవరైనా రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు, ఆడైనా రావచ్చు, మగ అయినా రావచ్చు, ఏ వంశమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ భాష మాట్లాడినా ఎవరైనా ఈ రాజ్యంలోకి రావచ్చు. ఫ్రీ టికెట్. అందుకనే 19వ అధ్యాయము ప్రకటన గ్రంథము 16వ వచనంలో ఆయనకు రాజులకు రాజని, ప్రభువులకు ప్రభువని చెప్పబడి ఉంటుంది. నాన్న ఆ వచనం చదవండి త్వరగా. హల్లెలూయా. చదవాలి. రాజులకు రాజు, రాజ్యం తీసుకొచ్చిన రాజులకు రాజు గురించి ప్రకటించడానికి వచ్చాను, కానీ మతం గురించి ప్రకటించడానికి రాలేదు. మార్గం గురించి ప్రకటించడానికి. ఈ రాజ్యంలో ఎవడైనా రావచ్చు. డోర్ ఒకటే, ఒకే ఒక దారి. అదే ప్రభువైన యేసు అనే దారి. ప్రభువైన యేసు ద్వారా తప్ప ఎవడును ఈ రాజ్యంలోకి ప్రవేశించలేడు. ఒక్కసారి ఈ రాజ్యంలో అడుగుపెట్టిన ఎవడు బిచ్చమెత్తుకొనలేదు. అందుకు సాక్షి నేనే. ఏ రోజు బిచ్చమెత్తుకోలేదు. ఈ రోజు వరకు కూడా నా తండ్రి నన్ను పోషించాడు. నన్ను దేవుడు అనాదిగా వదిలిపెట్టలేదు. దేవుడు నన్ను గాలికి చెదిరిపోయేటట్టు చేయలేదు. తన దూతలనిచ్చి కాపాడాడు. ఒకానొక రోజు చెయ్యి ఇరిగిపోయి యాక్సిడెంట్ అయిపోయింది. ఒక చేతికి కట్టుకట్టుకొని ప్రార్థన చేస్తుండగా 15 రోజుల తర్వాత 2 ఎముకలు అతుక్కున్నాయి. ఈ రాజ్యంలో ఎవరైనా రావచ్చు. ఆరోగ్య కార్డు ఫ్రీ. ఏ ఆపరేషన్ లేకుండా క్యాన్సర్ వంటి గడ్డలను, తర్వాత ఎన్నో గుండెకు సంబంధించిన జబ్బులను, పక్షవాయు రోగాల్ని ఎన్నిటినో స్వస్థత పరిచే వైద్యుడు, పరమ వైద్యుడు ఇక్కడ రెడీగా ఉన్నాడు. డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. విశ్వాసము నీలో ఉంటే చాలు. నీ విశ్వాసాన్ని బట్టే నీకు స్వస్థతను అనుగ్రహించే రాజ్యం ఇది. హల్లెలూయా. బిచ్చమెత్తుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు తండ్రి కోసం పని చేయి. తండ్రి నీకేం కావాలో సమకూరుస్తాడు. నీ పని కొరకు ఆయన సమకూరుస్తాడు. ప్రపంచంలో అందరూ ఏం తిందామా, ఏమి తాగుదామా, ఎట్ట ఇల్లు కడదామా, ఎట్లా పెళ్లి చేద్దామా, పిల్లలకు ఎట్ట ఫీజు కడదామా అని చెప్పి వారి పనుల గురించి భయపడతారు. ఎందుకంటే వారిలో విశ్వాసం లేదు, వారికి పోషణ లేదు, తండ్రి యొక్క ఆదరణ లేదు. కానీ ఈ రాజ్యంలోకి నీకు వచ్చావంటే, ఈ రాజ్యంలో అడుగుపెట్టిన ప్రతి వానికి దేవుడు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతికినట్లయితే అవన్నీ మీకు డబ్బు కోసం పని చేయొద్దు, తండ్రి కోసం పని చేయి. తండ్రి అప్పగించిన పని పూర్తి చేయడానికి పని చేయి. డబ్బు నీ వెనకాల వచ్చిద్ది, వద్దనుకున్నా వచ్చిద్ది.
150 నా జోబులో ఉన్నాయి. తండ్రి అన్నాడు, ఇదిగో ఈ పేద కొడుకు, ఒక తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయింది, చేతబడి చేసి చంపేశారు. పేద గుడిసెలో ఒక మంచాన నల్లగా ఒక తమ్ముడు చివరి శ్వాసలో ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళు, చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఉన్నాడు. నా దగ్గర 150 ఆ డబ్బులు తీసుకొని నేను బస్సు ఎక్కి నా ఊరు వెళ్ళిపోవాలి. తండ్రి చెప్పాడు, ఆ డబ్బులు తీసుకొని ఆ తమ్ముడికి బట్టలు కొనుక్కొని తీసుకెళ్ళన్నాడు. బట్టలు కొనుక్కొని తీసుకెళ్ళా. ఆ వస్త్రాలు ఆ సహోదరుడికి ఇచ్చా. ఆ వస్త్రాలు తీసుకొని ఆ సహోదరుడు నన్ను దీవించాడు. ఇది మొదలుకొని నీ యొక్క తొట్టిలో పిండి, నీ బుడ్డిలో నూనె తగ్గిపోదన్నాడు. బీరువా ఈరోజు ఇట్లా తెరవగానే పైనుంచి అన్ని బట్టలన్నీ నెత్తి మీద పడి 2 గంపలు తీసుకుపోయి పంచొచ్చిన పేదోళ్ళకి. అయినా బట్టలు పడతానే ఉన్నాయి. విస్తారము. నువ్వు ఏది విత్తుతావో దాన్నే కోసుకుంటావు. డబ్బు కోసం పని చెయ్యొద్దు, పేరు కోసం పని చెయ్యొద్దు. పేరు సంపాదన చేయాలని పని చేస్తే అది రెక్కలు కట్టుకొని నీ దగ్గర నుంచి దూరంగా పారిపోతుంది. చేయుటకు నీవు అప్పగించిన పని యేసు ప్రభు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? ఎందుకు వచ్చాడంటే తన శిలువలో ఖచ్చితంగా చనిపోతేనే నీ కోసం నా కోసం ఖచ్చితంగా చనిపోవాలి. ఎందుకు చనిపోవాలి? ఇంతమంది మనుషులుండగా యేసు ప్రభువే ఎందుకు చనిపోవాలి? ఎందుకంటే యేసు యొక్క రక్తము పవిత్రమైనది. యేసు రక్తంలో పాపం అనే బీజము లేదు. ఆదాము నుండి పుట్టిన ప్రతి మనుషుడు, అతను ఎవరైనా సరే, ఆదాము నుండి పుట్టిన ప్రతి మనుషుడు, అతను గౌతమ్ బుద్ధుడైనా, ఇంకొక ప్రవక్త అయినా, ఇంకొకరైనా, ఎవరైనా సరే, ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఆదాములో పాపం అనే బీజము నాటుకొని పోయింది. కాబట్టి ఆదాములో పుట్టిన ప్రతి వ్యక్తి పాపాత్ముడుగా దేవుని దృష్టికి పరిగణించబడుతుంది. అందుకనే దేవునికి మనుషునికి మధ్య పాపం అనే అగాధము ఎదురవుతుంది. ఏ మనుషుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎంత గోదానము, వస్త్రదానము, అన్నదానము, గోదానము, భూదానము, రక్తదానము, నేత్రదానము, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా, ఎంత దాన ధర్మాలు చేసినా ఏది నీకు పాప క్షమాపణ, మోక్షాన్ని ఇవ్వలేదు. కారణం ఎందుకంటే మనుషుని యొక్క నీతి అపవిత్రమైనది, మురికి గుడ్డతో సమానమైనది. అందుకనే దేవుని ఎదుట పరిశుద్ధుడుగా పిలువబడిన వాడు ఎవడు భూమి మీద లేడు. అందుకనే దేవాతి దేవుడే మనుషుని రూపంలో రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇంతమంది మనుషులుండగా యేసు ప్రభువే ఎందుకు చనిపోవాలి? మనుషుడు దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఎప్పటికీ దేవుణ్ణి చేరుకోలేని అగాధం ఒకటి ఎదురవుతుంది. ఆ అగాధాన్ని దాటుకునే దేవాతి దేవుడే మనుష్యుని వలె మనుష్యుని కోసం వెతుక్కుంటూ వచ్చాడు. అదే యేసు అనే మార్గం. ఈ మార్గంలో వెళ్తేనే తప్ప ఇంకో మార్గము నీకు లేదు. నువ్వు చనిపోతే నువ్వు శాశ్వతంలో ప్రవేశిస్తావు. మనిషి కాలంలో మనిషి నివాసం చేస్తాడు, కానీ దేవుడు నిత్యత్వంలో నివాసం చేస్తాడు. నిత్యత్వం అంటే ఏంటి? చావు బ్రతుకు లేనిది, ఆది అంతము లేనిదే నిత్యత్వము. ఆ నిత్యత్వంలో దేవుడు నివాసం చేస్తాడు. మనమందరం కూడా నిత్యత్వంలో ఖచ్చితంగా ప్రవేశిస్తాము. ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ వంశమైనా, ఏ భాష మాట్లాడినా సరే నిత్యత్వంలో ప్రవేశించక తప్పదు. నిత్యత్వంలో ప్రవేశించే నీవు వెళితే నరకానికి వెళ్తావు. ఎందుకు? ఆల్రెడీ తీర్పు ఇచ్చేశాడు. ఏంటా తీర్పు? ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, ఆదాము నుండి పుట్టిన ప్రతి మనుష్యుడు పాపాత్ముడు కనుక ఖచ్చితంగా ఆదాము పాపముకు తీర్పు అనేది నిర్వహించబడుతుంది. కనుక ఆ తీర్పే నరకం. ఆ నరకము ఒక్కరోజైతే బాగుండు కదా. ఒక్కరోజు జ్వరం వస్తే మనిషి డీలా అయిపోయి చచ్చిపోతామే.
ఒక్కరోజు ఆరోగ్యం బాగలేకపోతే ఇట్టిట్ట అయిపోతాము, ఊగిపోతాము, యుగ యుగాలు అగ్నిలో కాలుతావు. ఒక్కరోజుతో పోయేది అనుకుంటున్నావా? ఒక్క రోజుతో అయిపోయేది అనుకుంటున్నావా? 60 సంవత్సరాలైతే అయిపోయింది నా జీవితం అనుకుంటున్నావా? 80 సంవత్సరాలతో ఇక లేదు జీవితము అనుకున్నట్లయితే నువ్వు వెర్రివాడవు, నువ్వు బుద్ధిహీనుడవు. కారణం ఏంటంటే ఈ రక్త మాంసము మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి తిరిగి మన్నైపోతుంది. కానీ మన అంతరంగంలో ఉన్న దేవుని ఆత్మకు చావు లేదు కనుక ఖచ్చితంగా ఈ ఆత్మ వెళ్తే దేవుని సన్నిధికి వెళ్ళాలి, లేదంటే నరకానికి వెళ్ళాలి. చాయిస్ ఈజ్ యువర్స్. భూలోకంలో బ్రతికినన్న నాళ్ళల్లో ఒక్క గడి అయినా, ఒక్క నిమిషమైనా మనస్సు మార్చుకో. తండ్రి, నేను పాపాత్ముడనయ్యా, నేను నీతివంతుడుగా నీ ఎదుట ఏ మనుషుడు నీతివంతుడు లేడు. ఎవరి రక్తము కూడా పాప పరిహారార్థానికి సరిపోదు. ఖచ్చితంగా నేనే చనిపోవాలి. ఒక గొర్రెను తీసుకొచ్చి చంపడం కాదు, నేనే చనిపోవాలి. ఆ చావును తప్పించడానికే దేవాతి దేవుడే శరీరాన్ని వేసుకోవాల్సి వచ్చింది, రక్త మాంసాలను వేసుకోవాల్సి వచ్చింది. మహామహిమలో నివాసము చేసే దేవుడు నీ కోసం, నా కోసం రక్త మాంసములు ధరించి ఈ భూలోకానికి రావాల్సిన అవసరత ఏమొచ్చింది? నువ్వు ఎట్లా సస్తే దేవుడికేంటి, నువ్వు ఏమైపోతే దేవుడికేంటి? కానీ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయనలో ఒక భాగము అంటే మనమందరము ఆయనలో ఒక భాగము. ఆది కాండంలో చదువుకో, ఎక్కడి నుంచి వచ్చాడు మానవుడు? దేవునిలో నుంచి వచ్చాడు. ఆయనలో ఒక భాగమైన మానవుడు బగబగా మండుచున్న అగ్నిలో కాలకూడదనే దేవుడు తన ప్రేమను చూపించి తానే శిరలో బలి అయిపోయాడు. ఒక మతం స్థాపించడానికా, ఒక కులం స్థాపించడానికా? ఇంతమంది మత గురువులు ఉండగా ఎందుకు ఇంకో మతం? ఎందుకు చెప్పండి? మోసపోవద్దు ప్రజలారా. మరలా నేను ఈ ఊరికి వస్తానో రానో తెలీదు, ఈ వాక్యం చెప్తానో చెప్పనో తెలీదు. ఇంకా నిండు గర్భవతి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఎందుకు? షీ హాజ్ నో హోప్. తనలో అయిపోయింది నా జీవితం అనుకునింది. భర్త నన్ను మోసం చేసిండు, లవ్ మ్యారేజ్ చేసుకున్నా భర్త నన్ను మోసం చేసిండు అనుకున్నది ఊరేసుకొని చనిపోయింది. ఊరేసుకొని చచ్చిపోతే అయిపోయింది అనుకుంటున్నావా? రైలు కింద పడితే అయిపోయింది అనుకుంటున్నావా? గడ్డి మందు తాగితే అయిపోయింది అనుకుంటున్నావా? ఇంకొక సహోదరి 21 సంవత్సరాలు ఇంట్లో అమ్మ నాన్న కొట్టుకున్నారని చెప్పి, తన పెళ్లి కోసం ఏదో గొడవ పడుతున్నారని చెప్పి గడ్డి మందు తాగి చచ్చిపోయింది. ఎక్కడుంది ఇప్పుడు ఆ సహోదరి? చూడండి, ఈ భూమిని వదిలిపెడితే నెక్స్ట్ ఎక్కడ గేట్ ఎక్కడ తెరిసింది తెలుసా? తెరిస్తే నరకంలో తెరుస్తారు, లేదంటే పరలోకంలో తెరుస్తారు గేట్ నీకోసం. నరకమైన పరలోకమైన ఒక్క రోజుతో పోయేది కాదు, ఒక్క గంటలో పోయేది కాదు. ఇక దానికి అంతం ఉండదు. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇక్కడ శ్రమ పొందినా పర్వాలేదు, అది మాత్రం దక్కించుకోవాలి అనుకున్న వాళ్ళు మారు మనస్సు పొందుడి. ఇక్కడ కొంచెం శ్రమ పడినా, కొంచెం తిట్లు, కొంచెము కష్టాలు, కొంచెం కన్నీళ్ళు, కొంచెం వేదనలు, కొంచెం దుఃఖాలు పొందిన యుగ యుగాలు సంతోషం కోసం ఎదురు చూసేవాళ్ళు మారు మనస్సు పొందుడి. తమ్ముళ్ళారా, అన్నల్లారా, ఎందుకు ఈ యొక్క సాక్ష్యము? మిమ్మల్ని అందరినీ యేసు ప్రభులోకి రప్పించేస్తే మీరందరూ ఓట్లేసి నన్ను గెలిపిస్తారని కాదు, మోడీకి ఏదో లాభం వచ్చిందని కాదు, డొనాల్డ్ ట్రంప్కి మీరు డబ్బులు ఇస్తే డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడని కాదు.
మీరందరూ మారితే నాకేమొచ్చింది? ఏంటి నాకు వచ్చే లాభం? ఎందుకంటే నీ కళ్ళు తెరవబడలేదు. తమ్ముళ్ళారా, అన్నలారా, యెషయా గ్రంథంలో చివరి మాట చదువుకుని ముగించుదాం. యెషయా గ్రంథంలో కీడుని మేలనియు, మేలుని కీడనియు, వెలుగుని చీకటనియు, చీకటని వెలుగనియు అనుకునే వారికి శ్రమ. యేసు ప్రభు గురించి చెప్తున్న ఈ సువార్త కానీ, ఈ యొక్క సాక్ష్యం కానీ, దీన్ని నువ్వు చీకటిగా అనుకుంటే నీకే శ్రమ. ఈ వెలుగుని చీకటి అనుకుంటే శ్రమ. నాన్న ఆ వచనం చదువు నాన్న. కీడు చూసావా? కీడుని మేలు అనుకోవద్దు. నీకు మేలు కలగాలనే ఈ మాటలు. ఈ మేలుని కీడు అనుకున్నట్టయితే నీకే శ్రమ. తర్వాత చీకటిని వెలుగు అనుకోవద్దు. ఈ వెలుగనే సువార్త చీకటి అనుకుంటే నీకే శ్రమ. వెలుగు చీకటిని ఎంచుకునే వారికి శ్రమ. చేదుని తీపి అనుకోవద్దు. ఇప్పుడు నీకు ఇది చేదుగా ఉంటుంది. ఇప్పుడు నీకు అందరూ ద్వేషిస్తారు. యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు ద్వేషిస్తారు. యేసు ప్రభువునే తిట్టారు. ఏమని తిట్టారు? ఒరే దయ్యం పట్టినోడా, ఒరే తిండిపోతోడా, నిన్ను నన్ను తిట్టరా? ఖచ్చితంగా తిడతారు తమ్ముడు. చదువు. చేదు తీపనియు ఎంచుకునే వారికి శ్రమ. ఈ చేదును తీపనియు, తీపిని చేదనియు ఎంచుకునే వారికి శ్రమ. నాన్న ఏ సినిమాకి వెళ్ళినా 3 గంటలే ఎంజాయ్మెంట్. ఆ 3 గంటల తర్వాత నీ యొక్క కిడ్నీ ప్రాబ్లం అట్లనే ఉంటుంది, నీ హార్ట్ డిసీజ్ అట్లనే ఉంటుంది, నీ అప్పు బాధలు అట్లనే ఉంటాయి. అంటే నీకు తాత్కాలిక విరమణ ఏది? టీవీ, సినిమా, ఇంకా ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఇస్తుంది తప్ప శాశ్వతమైన శాంతి నీకు అనుగ్రహించదు. అందుకనే ప్రభు అంటున్నాడు, భారం మోయుచున్న సమస్త జనులారా, నువ్వు మోయాల్సిన అవసరం లేదు, నీ భారం నేను మోస్తానంటున్నాడు తండ్రి. నీకేం కావాలంటే సమకూరుస్తాను నేను అంటున్నాడు తండ్రి. ఎందుకు? అప్పులు కట్టుకోలేక పురుగుల మందుతో చచ్చిపోతున్నారు, పంటలు పండలాక చచ్చిపోతున్నారు. ఎందుకు తెలుసా? తండ్రి లేడు. వారి కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. గొప్ప గొప్ప సినీ తారలు పైనుంచి దూకి చనిపోతున్నారు. దివ్యభారతి ఎలా చనిపోయింది? డబ్బు లేకనా? అన్నం లేకనా? చదువు లేకనా? ఎందుకు చనిపోయింది? గుండెల్లో నెమ్మది లేక. పన్వర్ అనే ఐపీఎస్ ఆఫీస్ చండీగఢ్ అక్టోబర్ నెలలో ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎందుకు? చదువు తక్కువైందనా? వాళ్ళ భార్య ఐఏఎస్ ఆఫీసర్, జ్ఞానం తక్కువైందనా? కాదు, గుండెల్లో నెమ్మది లేక. తమ్ముళ్ళారా, అన్నలారా, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదివి ముగించుదాం. ఆ గ్రంథమును తీసుకొని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. నీ రక్తమిచ్చి అనగా యేసు ప్రభు తన రక్తమిచ్చి ప్రతి వంశములోను, భారతదేశం కాదు, ప్రతి దేశములోను, చదువు నాన్న, ఆయా భాషలు, కేవలము హిందీ, తెలుగు, ఇంగ్లీష్ కాదు, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నాడు. ఎందుకు? చదువు నాన్న. ఒక రాజ్యముగా. దేనికోసం? ఒక రాజ్యం కట్టడానికే వచ్చాడు, కానీ ఒక మతం కట్టడానికి కాదు. హల్లెలూయా. కనుక ప్రజలారా, ఎవరైనా ఈ రాజ్యానికి రావచ్చు. ఇందులో నువ్వు ఏ భాష మాట్లాడినా పర్వాలేదు, ఏ వంశమైనా, ఏ జాతి అయినా, ఏ తెగలైనా, పేద అయినా ధనికులైనా, ఎవరైనా ఈ రాజ్యానికి రావచ్చు.
ఈ రాజ్యము మితిలేనిది, ఈ రాజ్యము భూలోకం వరకే అనుకుంటున్నావా? ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తావు. ఈ బస్సు నుంచి ఇంకో బస్సులోకి వెళ్తావే తప్ప ఇక్కడ దేవుని రాజ్యము, అక్కడ కూడా దేవుని రాజ్యమే. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొని నీ అంతరంగం యందు ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు నూతనంగా ఆత్మలో జన్మిస్తావు. ఆత్మలో జన్మించి దేవుని కుమారుడుగా నీవు పిలువబడతావు. ఇట్టి రాజ్యంలోకి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం.